తెలంగాణ గ్రూప్ 2లోని 7 పోస్టులను మార్చిన ప్రభుత్వం. హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా సర్కారు నిర్ణయం. ప్రభుత్వం టీజీపీఎస్సీపై జాతీయ క్రీడాకారులు ఆగ్రహం. తెలంగాణ గ్రూప్ 2 నియామకాలలో భాగంగా స్పోర్ట్స్ కోటాలోని 7 పోస్టులు అంటే 7 ఉద్యోగాలు 2% రిజర్వేషన్ ఓపెన్ కోటాలోకి మార్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయి క్రీడాకారులని విస్మరించి ఇంటర్నేషనల్ క్రీడాకారులకే ఉద్యోగాలు పొందేందుకు అర్హులుగా పరిగణించడం సరికాదని క్రీడాకారులు తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు గ్రూప్ 2లో అర్హత సాధించకపోవడంతో స్పోర్ట్స్ కోటాలోని 7 ఉద్యోగాలను ఓపెన్ కోటా కింద భర్తీ చేస్తున్నామని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఓపెన్ కోటాలోకి ట్రాన్స్ఫర్ చేయడంపై జాతీయ స్థాయి క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ఇంటర్నేషనల్ క్రీడాకారులతో పాటు నేషనల్ క్రీడాకారులను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నియామకాలు చేపట్టడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు జాతీయ స్థాయి క్రీడాకారులను సైతం స్పోర్ట్స్ కోటాగా పరిగణలోకి తీసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. కోర్టు న్యాయం చేసినా ప్రభుత్వం మాత్రం తమ అవకాశాలని కొల్లగొడుతున్నాయని మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పును శిరసా వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ యొక్క టాపిక్ చూసుకుంటే మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1లో కూడా స్పోర్ట్స్ కోటా మీద చాలామంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుదీర్ఘ వాదనల తర్వాత సేమ్ ఇదే విధంగా అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి అనే విషయం మీదనే వాళ్ళు కోర్టులకి రావడం జరిగింది. సో సుదీర్ఘ వాదనల తర్వాత ధర్మాసనం రేపు తెలంగాణ మెయిన్స్ అనంగా దాదాపు 15 నుంచి 18 మందికి ఎగ్జామ్ రాసుకునేందుకు అర్హత ఇచ్చి తుది తీర్పుకి లోబడి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కేవలం ఒక్కరోజు ముందు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. సో అదేవిధంగా గ్రూప్ 2లో కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు లేరు కాబట్టి జాతీయ స్థాయిలో వాళ్ళని మేము పరిగణలోకి తీసుకోము. సో ఏదైతే 7 పోస్టులు ఉన్నాయో సరైన క్యాండిడేట్ లేరని చెప్పి ఆ 7 పోస్టులని స్పోర్ట్స్ నుండి ఓపెన్ కోటాకి వీళ్ళు మార్చివేసి ఉద్యోగాలను నింపివేయబోతున్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ హైకోర్టు క్లియర్ కట్గా వీళ్ళకి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. ఆ జడ్జిమెంట్లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు లేనప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులతోటి ఆ ఒక 7 పోస్టులు 2% రిజర్వేషన్ ఉన్న పోస్టులని ఆ ఉద్యోగాలకి వీళ్ళని ఎంపిక చేయాలని చెప్పేసి కూడా తీర్పిచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. సో ఒకవైపు కోర్టు తీర్పిచ్చిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తీర్పుని పాటించడం లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మరి చూడాలి, రానున్న రోజుల్లో వీళ్ళు మళ్ళీ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయిస్తారా లేదా టీజీపీఎస్సీ ప్రభుత్వం వద్దకు వెళ్ళి వారి యొక్క బాధని వెళ్ళబుచ్చి ఆ పోస్టులని మరి వీళ్ళకి సాధించుకుంటారా అన్నది చూడాలి. సో ఏదేమైనా ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకి కట్టుబడి ఉండాల్సిన అవసరం, మార్గదర్శకం ఎంతైనా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో.